అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే బేసన్ లడ్డు అండి. పాకం పట్టే పని లేకుండా ఈజీగా పిండితో అయితే చేసుకోవచ్చు. పిండి, నెయ్యి ఇంకా పంచదార పొడి ఉంటే సరిపోతుంది. ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకొని నేనైతే ఒక 2 కప్స్ తో అయితే చేసుకున్నాను. ఆ 2 కప్స్ శనగపిండిని అయితే బాగా జల్లించుకోవాలండి. మనకి ఎక్కడ లమ్స్ అనేవి ఉండకూడదు అనమాట. లమ్స్ లేకుండా ఉండడానికి మాత్రమే మనం ఈ శనగపిండిని అయితే జల్లించుకుంటున్నాము. చూసారు కదండి, మనకి పైన కొంచెం గరుకు లాంటిది ఏమైనా ఉండిపోతే జల్లెడి పైన అయితే ఉండిపోయింది అనమాట. శనగపిండిలో కిందకి మొత్తం స్మూత్ గా ఉన్న పిండి అయితే వచ్చేసింది. చూసారు కదా ఎంత స్మూత్ గా ఉందో. దీన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇందాక ఏదైతే కప్పుతో 2 కప్పులు శనగపిండి వేసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు అయితే మిక్సీ చేసుకోవాలండి. పంచదారని నీట్ గా ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకుంటే మనకి 1.5 కప్పు అయితే వచ్చేస్తుంది అనమాట. పంచదార పొడి చేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదండి. ఆ పంచదార పొడిని కూడా తీసుకొచ్చి నీట్ గా జల్లించేసుకొని పెట్టేసుకోవాలి. ఎక్కడ పంచదార క్రిస్టల్స్ అనేవి ఉండకూడదు అనమాట. చూసారు కదా, నీట్ గా అయితే ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇది కూడా దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే కప్పుతో మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుని తీసుకొని దాంట్లో 1/2 వంతు నూనె, 1/2 వంతు నెయ్యి, అంటే మొత్తం కలిపి 2 కలిపి 1/2 కప్పు అయితే రావాలండి. అలాగా మెజర్ చేసుకొని ఆ నూనెని నెయ్యిని అయితే హీట్ అయిన పాన్ లో అయితే వేసుకోవాలండి. ఆ నూనె నెయ్యి బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే శనగపిండిని తీసుకొని పెట్టుకున్నామో దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్ లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ పచ్చి స్మెల్ అనేది రాకూడదు. పిండిని ఎంత స్లోగా నెయ్యిలోని నూనెలోని ఫ్రై చేసుకుంటే మనకి లడ్డు అంత టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారు కదా, పిండి కంప్లీట్ గా వేగేసరికి మనకు కొంచెం ముద్దలాగా అయితే రెడీ అవుతుంది అనమాట. నెయ్యి కూడా లైట్ గా వదులుతున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఒక స్పూన్ అయితే మనం ఇలాచీ పొడిని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడే మనం ఏదైతే పంచదార పొడిని మిక్సీ చేసుకొని జల్లించుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని కూడా కంప్లీట్ గా మొత్తం ఎక్కడ మిగల్చుకుంటా మొత్తం వేసేసుకోవాలన్నమాట. మనకి పొడిని వేసిన పంచదార పొడిని వేసిన వెంటనే పిండి కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మెల్లగా మనం అలా గరిటతో గానీ చేత్తో గానీ కలుపుతూ ఉంటే మనకి ఆ పంచదార అనేది కరిగి, పంచదార పౌడర్ కరిగి ముద్దలాగా అయితే అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా పొడి పొడిగా ఉండిపోయింది ఎంతసేపు కలిపినా అని ఏం టెన్షన్ పెట్టుకోకండి. అది కంపల్సరీగా కొంచెం చల్లారుతున్న కొద్దీ మనకి ముద్దలాగా అయితే అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కువసేపు కొంచెం నీట్ చేస్తూ ఉండాలన్నమాట పిండిని అయితే. చూసారు కదండి, నాకు కాసేపటికి ఇలా మెల్లమెల్లగా కొంచెం ముద్దలాగా అవ్వడం స్టార్ట్ అయింది. నేను అప్పుడైతే దానిలో కొంచెం నెయ్యి పోసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు అయితే చేసుకున్నాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు ఇలా ముద్దలాగా అవ్వడానికి అయితే 10 నుంచి 15 నిమిషాల పైనే పట్టిందండి. అప్పుడు నాకు ఈ ముద్దలాగా అయిన తర్వాత చెయ్యికైతే కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది. నెయ్యి రాసుకున్నా పర్వాలేదు, రాసుకోకపోయినా పర్వాలేదు. దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. మంచి ఫ్లేవర్ అనమాట. ఇలాచి ఇంకా శనగపిండి కలవడం వల్ల కొంచెం అక్కడక్కడ తింటుంటే సోంపాపిడి టేస్ట్ వస్తుంది, అక్కడక్కడ బేసన్ లడ్డు టేస్ట్ వస్తుంది అనమాట. కానీ చాలా టేస్టీగా ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నోట్లో పెడితే వెన్నలాగైతే కరిగిపోతుంది అనమాట. చూడ్డానికి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటిది ఎప్పుడైనా మీరు ట్రై చేస్తుంటే నాకు చెప్పండి. ఈ లడ్డూనైతే బందర్ లడ్డు అంటున్నారు, బేసన్ లడ్డు అంటున్నారు, తొక్కుడు లడ్డు అంటున్నారు, శనగపిండి లడ్డు అని కూడా అంటున్నారు. మీరేం పేరు పెట్టుకుంటారో అది మీ ఇష్టము. చూసారు కదండి ఎంత స్మూత్ గా ఉందో. చూడడానికి అయితే చాలా బాగుందనమాట. కొంచెం సున్నుండలాగా నోట్లో పెడితే కరిగిపోయి అంత బాగుందనమాట. సున్నుండ కూడా ఎందుకు పనిచేయదు, అంత టేస్టీగా అయితే ఉంది. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.